కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి సమస్యలకైనా క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేయడానికి మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు, విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు శాస్త్ర పట్టభద్రురాలు, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ ఈడ్పుగంటి పద్మచారాణి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యలకు క్షణాల్లో పరిష్కార మార్గం తెలియజేస్తారు. వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కార మార్గం తెలియజేస్తారు. ఎటువంటి సందేహాలన్నా నివృత్తి చేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం అండి. మీతో మాట్లాడాలని చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. వారందరితో మాట్లాడదాం. కానీ అంతకంటే ముందు మరి ఈ రోజు పుట్టినవారు, జూలై 24వ తేదీన పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రంగాల్లో స్థిరపడతారు, బలాలు బలహీనతలు తెలియజేస్తారా? తప్పనిసరిగా ఈ రోజు పుట్టిన వాళ్ళ లక్షణాల్లో ప్రధానంగా తీసుకుంటే వాళ్ళకి ఎప్పుడు శుచి, శుభ్రతకి ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. దాంతో పాటుగా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా అలా ఉండాలని కోరుకుంటారు. బాగా ఖర్చు అనేది కూడా పెడుతూ ఉంటారు. ఎక్కువ వాళ్ళు అందానికి, అలంకరణకి కన్నా కూడా శుచి, శుభ్రతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తులుగా చెప్పొచ్చు. అయితే వీళ్ళకి లోపల పెరుగుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఉండే బలాలు, బలహీనతలాగా ఈ వ్యక్తుల యొక్క బలాలు తీసుకున్నట్లయితే వీళ్ళకి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. చుట్టుపక్కల వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. చాలా శాంతంగా ఉంటారు. సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ వీళ్ళ యొక్క బలాలుగా చెప్పొచ్చు. అలాగే బలహీనతల విషయం వచ్చేప్పటికీ ఏదైనా ఒక విషయం మొదలు పెట్టేప్పుడు వీళ్ళకి చాలా 100 సార్లు ఆలోచించడం, దాని మీద నమ్మకం అనేది కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉండడము, తర్వాత కొంచెం పిరికితనం అనేది ఉండడము, లోపల ఆత్మవిశ్వాసం అనేది కొంచెం తక్కువ పాళ్ళలో ఉండడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే వ్యక్తులు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి బలాలు, బలహీనతలు ఉంటాయి. బలాలను పెంచుకోవాలి, బలహీనతల్ని తగ్గించుకొని వాటిని కూడా బలాలుగా మరల్చుకున్నట్లయితే వాళ్ళ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇది వాళ్ళకి నప్పే రంగాలు ఏంటి అంటే, ఇది చాలా చక్కటి ఈ ప్లానెట్ యొక్క ప్రభావాన్ని తీసుకున్నట్లయితే వీళ్ళకి అన్ని విషయాల్లో అటు కంప్యూటర్స్ అయినా బాగుంటుంది, ఇటు సాఫ్ట్వేర్ అయినా బాగుంటుంది, అలాగే ఇటు చూస్తే మోడలింగ్ అయినా, అలాగే దాంతో పాటుగా ఫ్యాషన్ డిజైనింగ్, యాంకరింగ్, కళలకు సంబంధించిన అన్ని రకాల వాటిల్లో వీళ్ళు చాలా చక్కగా రాణిస్తారు. కాబట్టి వీళ్ళకి ఈ రకమైన ఫీల్డ్స్ లో మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అలాగే మరి ఈ రోజు పుట్టిన సెలబ్రిటీస్ గురించి తెలియజేస్తారా? ఉన్నారు. ఇవాళ పుట్టిన సెలబ్రిటీస్ గా మనం దర్శకుడు మనకి తెలిసి ఉండాలి, అందరికీ కూడా ఫేమస్ బి గోపాల్ గారు. అలాగే ఇవరకు ఒక మంచి హీరోయిన్, ప్రాముఖ్యం పొందిన హీరోయిన్ ఒకరు ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ శ్రీ విద్య అని చెప్పి తూర్పు పడమర సినిమాలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తర్వాత పాత్రలన్నీ కూడా తల్లి పాత్రల్లో వేయడంలో కూడా వచ్చారు. ముగ్గురు మనగాళ్ళు మొదలైన సినిమాల్లో తల్లి పాత్రల్లో ప్రధానంగా వేశారు. చాలా పెద్ద హీరోయిన్ ఆవిడ, మంచి ఫేమస్ హీరోయిన్ గా చెప్పొచ్చు. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు కళ్యాణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మాకు తిరుగుతారండి. చెప్పండి. చెప్పండి. 17/10/1987 అండి. సమయం చెప్పండి. 6 to 7 మార్నింగ్ అండి. ఓకే అండి. ఏ జిల్లాలో పుట్టారు? మ్యామ్ జన్మ నక్షత్రం, రాశి కూడా తెలియదు మ్యామ్. అన్ని విషయాలు చెప్తారమ్మా. మీరు ఏ జిల్లాలో పుట్టారు? మీ చెల్లెలు చెప్తారా? మ్యామ్ ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో, ఏ జిల్లాలో? నల్గొండ డిస్ట్రిక్ట్ మ్యామ్. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఉద్యోగం గురించి మ్యామ్. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారా? ఉద్యోగ ఇబ్బందులు చేస్తున్నారు. ఓకే, మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాం కానీ ఇక్కడ దొరకట్లేదు. ఓకే, ఇది తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజారాణి గారి వివరాలన్నీ చెప్తారు, మాట్లాడండి. ఓకే, ఇప్పుడు నక్షత్రం కూడా అడిగారు వాళ్ళు. రాశి నక్షత్రం ఒకటి, తర్వాత వృత్తిపరంగా అభివృద్ధి గురించి అడగడం జరిగింది. అయితే ఈ వ్యక్తికి నక్షత్రం రాశి తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వచ్చింది, ఆశ్లేష నక్షత్రం వచ్చింది. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి గురించి ఆలోచించేటప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం వాళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని అనేది ఒకటి నడుస్తుంది. మెయిన్ గ్రహస్థితిని తీసుకున్నట్లయితే శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు వీళ్ళకి చాలా యోగకారకుడు, కాబట్టి ఈ విషయంలో త్వరగానే ఉంది. కానీ ఎప్పుడైతే అర్ధాష్టమ శని నడుస్తుందో వృత్తిపరంగా కొన్ని చేంజెస్ జరగడము, అంటే ఆశించిన దాంట్లోకి వెళ్ళడానికి కొంత ప్లాట్ఫామ్ ఏర్పడడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఆ టైం స్టార్ట్ అయిపోయింది. తప్పనిసరిగా జాబ్ పరంగా మంచి చేంజ్ వచ్చే టైంగానే దీన్ని తీసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేందుకు అవకాశాలు అన్ని విధాల బలంగా ఉన్నాయి. అయితే చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఏ వ్యక్తి మీద అయినా జ్యోతిషము, వాస్తు, సంఖ్యాశాస్త్రం అన్నిటి ప్రభావం ఉంటుంది. కాబట్టి జ్యోతిషపరంగా తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం అర్ధాష్టమ శని కాబట్టి తప్పనిసరిగా శనికి, గురుడికి జపాలు, హోమాలు చేయించుకోవాలి. ఎందుకు ఇది చేయిస్తున్నామంటే ఏదన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని ఎప్పుడు శని ఆలస్యం చేస్తాడు, ఆటంకాలు ఇస్తాడు.
వీటిని ఓవర్కమ్ చేయడానికి తప్పనిసరిగా మనం ఈ పని చేయాలి. సరే, గురుబలం కూడా ఉన్నప్పుడే వృత్తిపరంగా అభివృద్ధిలో గురుడి పాత్ర కూడా ఉంటుంది ఈ జాతకానికి. కాబట్టి వాళ్ళు కూడా తప్పనిసరిగా గురుడికి సంబంధించిన జపాలు చేయించుకుంటే మంచిది, లేకపోతే వాళ్ళే చేసుకున్నా పర్వాలేదు. ఇక రెండోది, వాస్తు ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈస్ట్ వీళ్ళకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈస్ట్ కన్నా కూడా ఈశాన్యం బాగుంటుంది, పడమర బాగుంటుంది, ఉత్తరం కూడా బాగుంటుంది. వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఈస్ట్ వైపు కాకుండా వెస్ట్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. అంటే చాలా మంది అనుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలు అంటే దేవుని నిన్న కూడా ఒక కాలం అడగడం జరిగింది, ఈశాన్యం వైపు తిరిగి పూజ చేసుకుంటాం కదండి, ఈశాన్యం వైపు తిరగదు. అది కాదు, పూజ చేసుకోవడం అనేది మీరు ఎటువైపున్నా చూసి చేసుకోండి, దాని గురించి కాదు. ఇక్కడ ముఖ్యమైన కార్యక్రమాలు అంటే మీరు చేసే సైన్లు కానీ, మీరు చదువుకునేటప్పుడు కానీ, మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్స్ ఇచ్చే అంశాల గురించి మీరు ఆసక్తికరంగా ఉండి దాని గురించి ఇతరులతో మీరు డిస్కస్ చేసేటప్పుడు కానీ, దేనికైనా మీకు కొన్ని సూటబుల్ డైరెక్షన్స్ ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. అందులో మీకు పడమరకి మొదటి అవకాశం ఉంది, ఉత్తరం కూడా బాగుంటుంది. వీళ్ళందరూ ఈస్ట్ జోలికి వెళ్ళద్దు. అలాగే దాంతో పాటుగా క్రమం తప్పకుండా ఆదివారం దేవాలయ సందర్శనం అనేది తప్పనిసరిగా చేయాలి. అది కూడా మీరు ఆది చివరి పారాయణ చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇవన్నీ చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఇవి చేయడానికి మీరు ప్రయత్నించండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం. మా అబ్బాయి గురించి అడగాలి మేడం. ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గోదావరి నుంచి మేడం. ఓకే, మీ అబ్బాయి పేరేంటండి? రవీందర్ రెడ్డి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/2/1990 మేడం. సమయం? సాయంత్రం 6:30 మేడం. ఓకే, ఏ జిల్లాలో పుట్టారు? వరంగల్ జిల్లా మేడం. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. ఆ సమస్య, అబ్బాయి బీటెక్ అయిపోయింది మేడం, ఉద్యోగం లేదు, మళ్ళీ ఎంటెక్ చేసినా ఏం చేసినా అడుగుదామని ఉద్యోగం ఎప్పుడు ఇస్తాను మేడం. ఓకే, బీటెక్ కంప్లీట్ అయ్యి ఎన్నాళ్ళైందండి? ఇది ఈ సంవత్సరమే మేడం. ఓకే, సంవత్సరం కంప్లీట్ అయింది. ఫర్దర్ గా స్టడీస్ బాగుంటుందా, జాబ్ గురించి బాగుంటుందో తెలుసుకోవాలనుకుంటారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాయణ గారి వివరాలన్నీ తెలియజేస్తారు, మాట్లాడండి. ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ లేకపోతే జాబ్ పరంగా పెడతాడా అన్నది మీ ప్రధానమైన సమస్యగా అడుగుతున్నారండి. అయితే దేనికైనా సరే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి యొక్క బలం ఎంతవరకు ఉందన్నది కూడా మనం తీసుకోవాలి. దాదాపుగా మీకు 2013 జూన్ దాకా నడిచే గ్రహస్థితి సోసోగా ఉంది. అంటే బాగా కష్టపడాలి, అంటే ఇప్పుడు పడుతున్న కష్టం సరిపోదు, ఇంకా దీన్ని డబల్ ట్రిపుల్ టైం పడితే తప్ప ఆశించినంత ఫలితం వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. 2013 జూన్ దాటిన దగ్గర నుంచి కొంత చేంజ్ కనబడుతుంది. ద బెస్ట్ పీరియడ్ 2015 దాటాక అతను మంచి స్టాండర్డ్ అనేది జరుగుతుంది. అయినప్పటికీ ప్రతి వ్యక్తి మీద జ్యోతిష్యం వాస్తు ఉన్నట్టే వాస్తు పరంగా ఇతనికి దక్షిణం అనేది పడదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అతనికి సంబంధించిన ఏ రకమైన కార్యక్రమాన్ని అయినా ముఖ్యమైనది దక్షిణం వైపు తిరిగి చేసుకోకుండా ఉంటే ఫలితం చాలా చక్కగా ఉంటుంది, మొట్టమొదటిది. అలాగే దాంతోపాటుగా ఏల్నాడ్స్ అని కూడా నడుస్తుంది. ఏల్నాడ్స్ అని ఎప్పుడైతే నడుస్తుందో ఇది ఇంకా దీని యొక్క బ్యాలెన్స్ ఉంది. దాదాపుగా 2007 నుంచి బిగిన్ అయింది, 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఓ పక్కన ఏల్నాడ్స్ అని, ఇంకొక పక్కన మనకి ఎప్పుడైతే నడిచే దశ యొక్క బలం కూడా తక్కువ ఉందో, ఈ బాధ పెట్టే దశ నడుస్తుందో, ఇది మీకు కుజ దశ నడుస్తుంది, అంతర్దశ. వీటి వల్ల మీకు ఎలా ఉంటుందంటే పడుతున్న కష్టానికి తగినంత ప్రతిఫలం రాకపోవడము, ఎంత ట్రై చేస్తున్నా ఏదో రకంగా స్ట్రక్ అయిపోవడము, దీనివల్ల తెలియని డిప్రెషన్, నేను ఇంకా ఎదగలనా లేదు అంటే వ్యూస్ చాలా చక్కగా ఉంటాయి. బేసికల్ గా మీ అబ్బాయి ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా నాయకత్వ లక్షణాలు ఉంటాయి, ఏదైనా సరే సాధించగలిగిన ధైర్యం ఉంటుంది, తన మీద తనకి నమ్మకం చాలా ఉంటుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి రీత్యా మైనస్ పాయింట్ ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్, సాధించగలనా లేదా అనడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినడం, పరిపరి విధాలు ఆలోచించడం, తనకే డైలమాగా ఉంటుంది పరిస్థితి. స్టెబిలిటీ అనేది ఉండదు. ఓ పక్కన పీజీ చేద్దామా, లేకపోతే జాబ్ కెడదామా, లేకపోతే ఇంకేదైనా చేద్దామా, ఇన్ని రకాలుగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి పరిష్కారాలు ముందు పాటించండి. తప్పనిసరిగా అతని యొక్క జాతకం ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్కి అయినా సరే తప్పనిసరిగా అవకాశాలు బలంగా ఉన్నాయి, తప్పనిసరిగా చేస్తాడు. కానీ అది బ్రేక్ కాకుండా ఉండాలి, ఎందుకంటే రాగల 2 సంవత్సరాలు ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎల్నాట్స్ అని. దానివల్ల ఏంటంటే వెళ్ళినా అతి ఖర్చుతో ఏదైనా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిష్కారాలు పాటించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి పరిష్కారం క్రమం తప్పకుండా మంగళవారం దేవాలయ సందర్శన, దక్షిణం ఫేసింగ్ కాకుండా ఉండడం అనేది రెండోది. దాంతోపాటుగా చేతికి ఏదైనా నవరత్నాలు కానీ నీలం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసేయడం, పగడం కానీ, చేతికి వీలైతే పుష్యరాగం ఒక క్యారెట్ పైన కుడి చేతి చూపు వెలిగి పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది. ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేయండి, మీకే ఇప్పటిదాకా ఉండేదానికి ఇప్పుడు దానికి తేడా కనబడుతుంది. అలాగే శనివారం క్రమం తప్పకుండా నల్ల బెల్లంతో కలిపిన నువ్వులతో ఆవుకి మీరు పెట్టినట్లయితే ఇది శని దోషం కూడా పరిహారం అవుతుంది. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు దేవి, జానకి దేవి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా తూర్పుగోదావరి జిల్లా ఊరుదండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అన్నయ్యదండి. చెప్పండి. 1989. ఓకే, అక్టోబర్ 20. సమయం చెప్పండి. సమయం తెలియదండి. సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా చెప్పగలరా?
తింటుంది. సుమారుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా చెప్పగలరా? అమ్మా అమ్మా ఎక్కువ సమయం లేదు, ఇలా లైవ్ లో అలా చేయకూడదమ్మా. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తొందరగా చెప్పండి. సమస్య ఏంటో చెప్పండి. అది నైట్ 12:30 అంత అవుతుందండి. ఓకే, ఎక్కడ పుట్టారు? ఏ ఊరు, ఏ జిల్లా? కోరిమిల్లి, తూర్పుగోదావరి జిల్లా. ఓకే, సమస్య ఏంటో చెప్పండి అమ్మా. అంటే తనకి జాబ్ ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కొంచెం బాగాలేదు, దాని గురించి అన్ని చెప్తారండి. ప్రజెంట్ జాబ్ ఏదైనా చేస్తున్నారా? లేదండి, బీటెక్ అయిందండి. ఓకే, ఎన్నాళ్ళైందండి స్టడీస్ కంప్లీట్ అయ్యి? 2 months అవుతుందండి. ఓకే అండి, పద్మజారాణి గారితో మాట్లాడండి, వివరాలన్నీ తెలియజేస్తారు. అంటే ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే వృత్తిపరమైన అభివృద్ధి కోసం వీళ్ళు అడుగుతున్నారు. ఇప్పటిదాకా ప్రెసెంట్ గా నడిచిన టైం తీసుకున్నట్లయితే దాదాపుగా లాస్ట్ 2 years గా కూడా అంత ఫేవరబుల్ టైం అయితే రన్ అవ్వలేదు. అంటే జాబ్స్ వచ్చినా దాంట్లో వాళ్ళకి నచ్చకపోవడమో, లేకపోతే దాంట్లో గ్రోత్ లేకపోవడమో, ఆ అభివృద్ధి అనేది ఉన్నా కూడా వీళ్ళు దానికి అడ్జస్ట్ కాలేని పరిస్థితులు, సంథింగ్ ఏదో దానివల్ల అది అంత ఆసక్తిదాయకంగా అయితే ఉన్నదాకా జరిగిన టైం లేదు. కానీ ఇక ముందు రాబోయే టైం ఎంత లేదన్నా ఇక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే మీకు నవంబర్, డిసెంబర్ దాటిన దగ్గర నుంచి తప్పనిసరిగా వీళ్ళకి మంచి చేంజ్ అనేది రాబోతోంది. ఇప్పుడు దాకా నడిచిన ఈ టైంలో లాస్ట్ ఇప్పుడే కాదు 2 years గా కొంత ఇబ్బందికరంగా ఉంది. చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులైనా మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. అందులో మొట్టమొదటి పరిష్కారం ఏంటంటే వాస్తుపరంగా వీళ్ళకి సంబంధించి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాలి. ఆగ్నేయ దోషం అంటే ఆగ్నేయం ఎంట్రన్స్ అవ్వాలని లేదు, ఆగ్నేయంలో ఎంట్రన్స్ ఉండొచ్చు, దాన్ని కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు, అంటే పెరగడం, తరగడం, లేకపోతే కట్ అయిపోయి ఉండడం కానీ, లేకపోతే ఏదైనా క్రాస్ రావడం కానీ. కొన్ని చాలా కరెక్ట్ కట్టుకున్నాం అనుకుంటారు స్క్వేర్ రెక్టాంగిల్ గా, కానీ కొన్ని సందర్భాల్లో ఆగ్నేయంలో ఉన్న చిన్న కట్ వచ్చినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇవి సరిగ్గా చూసుకోండి మొట్టమొదటిది. అలాగే రెండోది ఏంటంటే చిన్న చిన్న పరిహారాల్లో శుక్రవారం క్రమం తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం అనేది, చేతికి ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. శ్రీ రాజమాతంగి అమ్మ అనే మంత్రాన్ని ప్రతి నిమిషం ప్రతిరోజు 1 గంట చొప్పునైనా సరే మీరు పఠించినట్లయితే చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఇవన్నీ చేసిన మీద తప్పనిసరిగా వాళ్ళకి ఇక్కడ నుంచి లెక్క పెడితే 3-3.5 నెలల తర్వాత నుంచి మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు వనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పెద్దల మండలం కాల్ చేస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది March 19 చెప్పండి. 1994. ఓకే, సమయం మధ్యాహ్నం 12 దాటిన తర్వాత. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? ఏ జిల్లా? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. సమస్య అంటే నేను డిగ్రీ చేయాలా, బీటెక్ చేయాలని ఆలోచన ఉన్నాను. నాకు ఎటువంటి అలాగే నాకు అర్థం కావట్లేదు అండి. అసలు ఫుల్ టెన్షన్ గా ఉంది. ఏం చేయాలి, పరిష్కారాలు ఏంటో చెప్తాను. నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బీటెక్ వైపు వెళ్తే నాకు జాబ్స్ ఏమైనా వస్తాయా, మీరు డిగ్రీ వైపు వెళ్తే బాగుంటుందా అనేసి. ఓకే అండి, అర్థమైంది, మీ టెన్షన్ అర్థమైంది. మీరు ఏమాత్రం బాధపడకండి, భయపడకండి. పద్మజారాణి వివరాలన్నీ తెలియజేస్తారు, ఆ విధంగా ఫాలో అవ్వండి, చక్కటి భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. మాట్లాడండి. మీకు చాలా టెన్షన్ గా ఉందన్నారు. ఫస్ట్ పాయింట్, నడిచే దశ కూడా అలాగే ఉంది. ఎప్పుడైతే రాహు మహాదశలు నడుస్తూ ఉంటాయో వీళ్ళకి గ్రహ బలంలో ఎప్పుడైనా రాహుతో పాటుగా గురుడు ఇవన్నీ కూడా ఈ జాతకానికి నడుస్తుంటాయో తెలియని ఆందోళన, కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే బేసికల్ గా ఈ వ్యక్తి యొక్క క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే మామూలుగా చాలా ధైర్యస్తురాలు, అంటే తన మీద కానీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రస్తుతం నడుస్తున్న దశ పరంగా తక్కువగా ఉంటున్నాయి. అంతే తప్ప బేసికల్ గా చక్కగా ఉంది జాతకం, ఏం భయపడక్కర్లేదు. చాలా చక్కగా మీరు ఏ లైన్ తీసుకున్నా కూడా బాగా రాణించే అవకాశమే ఉంది. ముందు మీరు ధైర్యంగా ఉండడం అనేది చాలా చాలా అవసరము. ఏ లైన్ అయినా తీసుకోవచ్చు, చక్కగా సక్సెస్ అవుతారు, ఏం పర్వాలేదు. మంచి జాబ్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. మీకు బీటెక్ లోకి వెళ్ళాలా, లేకపోతే నేను వేరే ఇది చేయాలా అని మీరు అనుకుంటున్నారు. ఏదైనా మీరు చక్కగా కంప్లీట్ చేయగలరు కాబట్టి ఆ నిర్ణయం మీరు తీసుకోవడం మంచిది. 2 బాగున్నాయి కాబట్టి ఏం భయం లేదు. అయితే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రస్తుతం మీరు ఉండే ఇంట్లో ఏమన్నా నైరుతి కానీ లేకపోతే ఈశాన్యం కానీ ఇబ్బందికరంగా ఉందన్నది గమనించుకోవాలి. అంటే ఈశాన్యంగా నైరుతి కానీ తెగడం కానీ పెరగడం కానీ, లేకపోతే ఆ పార్ట్ లో ఏదైనా అనవసరమైన అడ్డంకులు ఉండడం కానీ, కొన్ని సందర్భాల్లో టాయిలెట్లు ఉండడం, ఏదైనా సరే మీకు అంత మంచిది కాదు. అది మీరు చూసుకోవడం వల్ల అన్ని విధాలా బాగుంటుంది. అది సరి చేసుకోండి, మొదటిది అది. అలాగే క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఏ రకంగా మీకు శని దోషాలు అవి లేవు కాబట్టి ఏ లైన్ తీసుకున్నా కూడా మీకు మధ్యలో బ్రేక్స్ ఉంటాయన్న భయం అక్కర్లేదు. కానీ ఉన్న ఒకటే పాయింట్ ఏంటంటే ఈ రాహు దశ వల్ల, ఈ రాహు దశ కూడా దాదాపుగా మీకు
2020 దాకా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆందోళన కంగారు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ పరిష్కారం ఆలోచించండి. మీకు స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది ప్రస్తుతం లేనట్టు క్లియర్ గా కనబడుతుంది. అంటే మానసిక స్థిరత్వం అనేది వ్యక్తి యొక్క ఎదుగుదలకి ముఖ్యమైన పాయింట్. అది మీ దాంట్లో కనబడటలేదు. అలాగే ఆత్మవిశ్వాసం అనేది చాలా తక్కువగా కనబడుతుంది. ఈ రెండు సరి చేసుకోవడానికి పరిహారాలు చెప్తాము, ముందు అది పాటించండి. ఆ తర్వాత మిగిలిన విషయాలు ఆలోచిద్దరు. కానీ మొట్టమొదటి మీరు ఏం చేయాలంటే రాహుకి సంబంధించి మినుముల దానం ఇవ్వడము, మినుములకు సంబంధించిన గారెలు లాంటి ఆహార పదార్థాలు దానం చేసినా సరే, మినుములకు సంబంధించిన ఆహారం మీరు తీసుకున్నా సరే, మొట్టమొదటిది దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు పఠించడం, వినడం లాంటివి రెండో చేయాలి. నైరుతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. చేతికి ఏదైనా ఆల్రెడీ ఏదైనా గోమేధికం లాంటివి ఏదైనా పెట్టుకుని ఉంటే అవి తీసేయడం చాలా చాలా మంచిది. మీకు అదే రకంగా ఉపయోగపడదు. అలాగే పుష్యరాగం కూడా మీకు ఏ రకంగా ఉపయోగపడదు. ఏ స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితులు అది లేదు కాబట్టి గురువారం దేవాలయ సందర్శన చేస్తూ వీళ్ళంత వరకు సాయిబాబా దేవాలయానికి వెళ్ళడానికి ట్రై చేయండి. తప్పనిసరిగా అన్ని విధాలా బాగుంటుంది. మీకే నిర్ణయం ఇవన్నీ చేసిన వేదిక కన్ఫర్మ్ గా మీకు వస్తుంది. ఏ నిర్ణయం అయినా మీరు తీసుకున్నది ఖచ్చితమైన నిర్ణయమే తీసుకోబోయేది. ఏ రంగమైనా రాణిస్తారు. మరింత మంది కాలర్స్ తో మాట్లాడబోయే ముందు గుడ్ టైం కార్యక్రమం చిన్న విరామం తీసుకుంటామండి. గుడ్ టైం కార్యక్రమంలో ఒక స్వల్ప విరామం. విరామం తర్వాత గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణురాలు డాక్టర్ పద్మజారాణి గారు రోజు మనతో ఉన్నారు. మీకున్నటువంటి ఎటువంటి జాతక సమస్యలకైనా పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. వాస్తుకు సంబంధించిన సమస్యలున్నా సరే పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 770223003005. మరి ఈ రోజు జూలై 24వ తేదీన జన్మించిన స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటే తెలియజేస్తారా? అలాగే వారి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పనిసరిగా వీళ్ళ యొక్క ప్రత్యేకంగా వీళ్ళ వైవాహిక జీవితానికి వీళ్ళ లక్షణాలని రెండింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ వైవాహిక జీవితం విషయంలో వీళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. వీళ్ళకి భర్తకు కూడా చాలా ఆనందకరంగానే ఉంటుంది వీళ్ళతో. ఎందుకంటే వీళ్ళు శుచి శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చక్కగా వంట వార్పు చేస్తారు. ఇంటిని చాలా చక్కగా పెట్టుకుంటారు. ఇంటితో పాటుగా వాళ్ళని వాళ్ళు ఎంత నీట్ గా పెట్టుకుంటారో ఇంటిని కూడా అంత చక్కగా పెట్టుకుంటారు. కుటుంబానికి అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. మంచిగా ఖర్చు పెట్టినా కూడా ప్లాన్ చేసి చేస్తారు. కాబట్టి భర్తకి చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి. మరి అలా అయితే మరి వారికి నప్పే రంగుల గురించి తెలియజేస్తారా? తప్పనిసరిగా వాళ్ళకి ఎక్కువగా నప్పే రంగులుగా మనం తీసుకునేది షైనింగ్ వైట్ అంటారు. అంటే వైట్ లో కూడా మెరిసే తెలుపు ఉంటుంది, పసుపు కలిసిన తెలుపు ఉంటుంది. షైనింగ్ వైట్ ఒకటి బాగుంటుంది. అలాగే పింక్ టింజ్ ఒకటి బాగుంటుంది. ఈ రెండు కాంబినేషన్స్ వీళ్ళు వాడితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే స్టోన్స్ కూడా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అంటే చేతికి కాకపోయినా మెడలో తెల్లరాళ్ళకి సంబంధించినవి కానీ చెవులకైనా మెడలో అయినా వైట్ రిలేటెడ్ గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే అండి. మరి అలాగే జూలై 24వ తేదీన జన్మించిన వారికి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా? తప్పనిసరిగా ఆర్థిక పరమైన అంశాలు వచ్చేటప్పటికీ వీళ్ళకి పొదుపు ఉంటుంది. అవసరమైన టైంలో విపరీతంగా ఖర్చు పెడతారు. కాబట్టి ఆర్థిక పరమైన అంశాల్లో వీళ్ళంతగా అటెన్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే ముందు జాగ్రత్త కూడా వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బేసికల్గా వీళ్ళు కొంచెం భయస్తులు అని చెప్పి చెప్పుకున్నాం కదా, కొంచెం పిరికితనం లోపల ఉంటుంది. ఏదైతే పిరికితనం భయం ఉంటుందో వాళ్ళు కొంచెం జాగ్రత్త అనేది కూడా ఎక్కువ పడుతూ ఉంటారు. కాబట్టి ఆర్థికపరమైన అంశాల్లో అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక రెండోది ఆరోగ్యపరమైన అంశాలు గమనించుకున్నట్లయితే ఆరోగ్యపరమైన అంశాల్లో వీళ్ళకి కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం డెలికేట్ బాడీ అనే చెప్పొచ్చు. ఏదో రకమైన కాంప్లికేషన్స్ రావడము, ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావడము, అంటే టైంకి ఫుడ్ తీసుకోవడంలో కొంచెం ఎక్కువ ఈ డైటింగ్లు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఆరోగ్యంగా వీళ్ళకి ఆ రకమైన ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా ఆరోగ్యపరంగా సక్రమంగా తింటూ కూడా అవి చేస్తున్నట్లయితే ఇబ్బందులు అనేవి కలగవు. ఓకే అండి. కాల్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. శంకరెడ్డి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? భువనగిరి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 డిసెంబర్ 79 అండి. 2 డిసెంబర్ 79 అండి. 7:45 PM. ఓకే. ఎక్కడ పుట్టారు మీరు? మీకు అబ్బాయి ఉందండి. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. ఏ జిల్లాలో పుట్టారు చెప్పండి. ఏ జిల్లాలో పుట్టారు? భువనగిరి అండి, నల్గొండ జిల్లా. ఓకే. సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి మ్యారేజ్ ఉందండి. ఓకే. సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి. మీ అబ్బాయి పేరేంటి చెప్పండి. సుధీర్ రెడ్డి. ఓకే. పద్మజారాణి గారితో మాట్లాడండి, వివరాలన్నీ తెలియజేస్తారు. ఓకే. అతనికి వివాహానికి సంబంధించిన పరిష్కారం అడుగుతున్నారు.
దానికి సంబంధించి చూసుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. అంటే వివాహానికి సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ఎంతవరకు బలం ఉందన్నది కూడా మనం చూసుకోవాలి. ఆ బలం బాగానే ఉంది, అందులో ఏం సందేహం లేదు. అయినప్పటికీ కూడా చిన్న చిన్న పరిహారాలు పాటించవలసిన అవసరం ఉంది. వాస్తుపరంగా తీసుకున్నా లేకపోతే మామూలుగా అయినా సరే తప్పనిసరిగా కొన్ని పరిహారాలు పాటించాలి. అందులో మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళు పాటించవలసింది దుర్గాదేవి గుడికి వెళ్ళడం అనేది, శనికి సంబంధించిన దానాలు జపాలు చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేయవలసిన అంశాలుగా చెప్పాలి. అలాగే దాంతో పాటుగా ఉత్తరం ఒకటి, అలాగే దాంతో పాటు ఈశాన్యం, ఈ రెండు కూడా కొంత ఇబ్బంది పెట్టే ద్వారాలుగానే చెప్తాం కాబట్టి డైరెక్ట్ ఉత్తరం దాన్ని నార్త్ అంటాము, ఈశాన్యం నార్త్ ఈస్ట్. ఈ రెండింటి రిలేటెడ్ గా కాకుండా అతను డైరెక్ట్ ఈస్ట్ దేన్ని చూస్ చేసుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి ప్రకారం తప్పనిసరిగా అతనికి రాగల 2.5 నెలల తర్వాత నుంచి మంచి మ్యాచ్ రావడం, తర్వాత సెటిల్ అవడం జరుగుతుంది. అయితే ఏ రకంగా వివాహానికి సంబంధించి అడ్డంకులు లేకుండా ప్రతిబంధకాలు కాకుండా ఉండడానికి కొన్ని పరిష్కారాలు అయితే పాటించాలి. అందులో క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ సత్యనారాయణ స్వామి దేవాలయానికి కానీ వెళ్ళడం చాలా అవసరము. వెళ్ళినప్పుడు అక్కడ బయట ఉన్న వాళ్ళకైనా బీద వాళ్ళకైనా ఎవరికైనా సరే పెసలకి సంబంధించిన స్వీట్ కావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా పెసలు దానం ఇచ్చినా పర్వాలేదు. పెసలతో సంబంధించింది ఏదైనా చేసినట్లయితే చాలా చక్కటి పరిష్కారం, మంచి మ్యాచ్ కుదురుతుంది, మంచి సెటిల్మెంట్ అనేది ఈ అబ్బాయికి వస్తుంది. మరొక కళ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు రాము అండి. కాల్ చేస్తున్నారు? నేను సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 20 ఫిబ్రవరి 1968. సమయం 2:43 ఉదయం అండి. ఓకే అండి. ఏ జిల్లాలో పుట్టారు మీరు? ఏంటండి? ఎక్కడ పుట్టారు మీరు? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, అమలాపురం. సమస్య ఏంటో చెప్పండి. ప్రజెంట్ టైం ఎలా ఉంది కనుక్కోవాలి. ఇంకొకటి చాలా పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి. సో ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటాం? ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారి వివరాలన్నీ తెలియజేస్తారు, మాట్లాడండి. నమస్తే. అయితే ఇప్పుడు వీళ్ళు అడిగిన ప్రకారం పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. యాక్చువల్ గా చూసినట్లయితే మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం వచ్చిన గ్రహస్థితి ప్రకారం ఫస్ట్ ఏలినాటి శని ప్రభావం ఒకటి ఉంది, రెండోది నడుస్తున్న దశ కూడా మీకు బుధ మహాదశ అనేది ఒకటి నడుస్తుంది. ఎప్పుడైతే బుధ మహాదశ నడుస్తుంది, ఈ బుధుడు ఈ జాతకానికి యోగకారకుడు కాకపోగా బాధ పెట్టేవాడు కాబట్టి పనులకు సంబంధించిన విషయాల్లో బుధుడు అనేది ప్రధాన పాత్ర ఇక్కడ మనం తీసుకున్నాం. అలాగే ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తుందో శనిగ్రహం ఎప్పుడు కూడా పనుల్లో ఆలస్యము, ఆటంకము, ఆలోచనలో కూడా ఆలస్యం చేయడం ఇలాంటివన్నీ జరుగుతుందని చెప్పుకుంటాం. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితికి సంబంధించి ఈ రెండు గ్రహాలు కూడా అంటే గోచారీత్యా తీసుకున్నా, మామూలు గ్రహస్థితి తీసుకున్నా, ఒక పక్కన బుధుడు, ఇంకో పక్కన మీకు ఏలినాటి శని, వీటి ప్రభావం వల్ల ఏ పని చేద్దాం అనుకున్నా కూడా ఏదో రకమైన ఆటంకం రావడమో, ప్రతి పనిలో కూడా మీకు ఇబ్బందులు ఏర్పడమో, ఆఖరి నిమిషంలో పోస్ట్ పోన్ అవ్వడమో, తేడా రావడం ఏదో జరుగుతూ వస్తుంది. కాబట్టి ముందు దీన్ని సరి చేసుకున్నట్లయితే మీకు మానసికంగా బాగుంటుంది, తద్వారా మీరు మంచిగా ఇల్లు కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. మొదట మీరు ఇల్లు కొనుక్కోవడానికి సమయం ఎప్పుడు అన్నది కూడా, ఎందుకంటే ఏనాటి శనిలో ఇల్లు కొనుక్కోవాలనుకోవడం చాలా మంచి ఉద్దేశమే. కారణం ఏంటంటే స్థిరాస్తులు వృద్ధి చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా బాగుంది. అయినప్పటికీ దాని యొక్క బలం ఎంతవరకు ఉందన్నది కూడా మనం గమనించుకోవాలి. బలం లేనప్పుడు చేస్తే కొన్ని ఇబ్బందులు తప్పవు. దీనికి మీకు రేపు నెక్స్ట్ మే దగ్గర నుంచి ఫేవరబుల్ గా బలంగా ఉంది. ఈ లోపల మీరు ప్రయత్నాలు చేసినా, ఈ లోపల ఒకవేళ మీరు కొనుక్కున్నా దానికి సంబంధించి పరిహారాలు పాటించండి. మొట్టమొదటి పరిహారం ఏంటంటే మీరు క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శన చేయడము, అది కూడా మీరు వినాయకుడి గుడికి వెళ్తే చాలా చక్కగా ఉంటుంది. మొట్టమొదటి విషయం అది. ఇక రెండోది దాంతో పాటుగా శనికి సంబంధించి పరిహారాలు పాటించాలి. శనికి సంబంధించిన జప సంఖ్య 19,000 జప సంఖ్య జపం మీరు చేసుకున్నా సరే, ఒకవేళ మీరు చేసుకుంటూ కూడా ఇతరుల చేత అంటే పురోహితుల చేత చేస్తే చాలా బాగుంటుంది. అది రెండోది. దాంతో పాటుగా వాస్తు పరంగా తీసుకున్నట్లయితే ఉత్తరం అనేది మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. బహుశా మీరు ఈ పాటికి ఉత్తరానికి సంబంధించిన ఇబ్బంది పెట్టే ఇంట్లో మీరు ఉంటే, అంటే ఉత్తరం ఫేసింగ్ కావచ్చు, అంటే ఉత్తరంలో ఎక్స్టెండ్ కావచ్చు, ఉత్తరం కట్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే మీది కావచ్చు, మీ పూర్వీకుల ఆస్తులు కావచ్చు, ఏదైనా సరే ఉత్తరం రిలేటెడ్ గా ఎంట్రన్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీ యొక్క ఎదుగుదలలో మీరు ఆశించిన ఫలితాల్లో ఇబ్బందులు కనబడతాయి. కాబట్టి ఆ విషయం సరే సరి చూసుకోండి, నెంబర్ 1. అలాగే మీరు కొనుక్కోబోయే ఇల్లు కూడా వీళ్ళంతవరకు ఉత్తర దోషాలు లేకుండా తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది. అలాగే ఇప్పుడు మీరు కొనుక్కుంటున్నప్పుడు ఇంటికి ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి కాబట్టి క్రమం తప్పకుండా మీరు చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర నాయక అనే మంత్రాన్ని అనునిత్యం కనీసం 1 గంట సేపు పఠించినట్లయితే 40 days లో చేంజెస్ వస్తాయి. తప్పనిసరిగా మీరు ఆశించినట్టు ఈ ఆటంకాలన్నింటినీ ఓవర్కమ్ చేసి మంచి ఇల్లు, మంచి వాస్తుపరంగా ఉన్నది కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు స్వామినారాయణ పాలకొల్లు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అంటే మా బాబు గురించి అండి, 1984 అండి.
ఓకే. December 29. ఓకే అండి, సమయం చెప్పండి. పుట్టిన సమయం. ఈవినింగ్ 6:10 అండి. ఓకే, ఎక్కడ పుట్టారు మీ బాబు? నర్సాపురం. ఓకే, మీ బాబు పేరేంటండి? చంద్రకిరణ్ అండి. చంద్రకిరణ్. ఓకే, సమస్య ఏంటో చెప్పండి. అదే అది పరిస్థితి ఎంత బాగు, కొంచెం చదువు కూడా ఆగిపోయింది, అంత పరిస్థితి ఎలా ఉంటుందని. ఓకే అండి, పద్మజనాయుడు గారితో మాట్లాడని వివరాలన్నీ తెలియజేస్తారు. అలాగే. తప్పనిసరిగా ఇప్పుడు చదువు పరంగా ఆగిపోయింది, ఏది అనుకున్నా కూడా అంత ముందుకు వెళ్ళటం లేదన్నది వాళ్ళ ఆవేదన. అయితే దీనికి ముఖ్యంగా 2 రీజన్స్ అండి. మొట్టమొదటి గోచార రీత్యా తీసుకుంటాము, నడిచే గ్రహస్థితిని తీసుకుంటాము, దాంతోపాటు వాస్తు కూడా తీసుకుంటాము. ఇవన్నీ దీన్ని ప్రధానంగా తీసుకుంటే ప్రస్తుతం నడుస్తుంది. గోచార రీత్యా తీసుకున్నట్లయితే బుధమాదశ నడుస్తుంది, ఆ బుధుడిలో కూడా గురుడు అంతర్దశ నడుస్తుంది. ఈ జాతకానికి గురుడు బాధకుడు కాబట్టి తప్పనిసరిగా ఈ పీరియడ్ వెళ్లేదాకా అంటే దాదాపు 2013 మే దాకా కొంత ఇబ్బందికరమైన సమయంగా చెప్పాలి. మొదటిది. రెండోది అష్టమ శని కూడా స్టార్ట్ అయింది, దాదాపుగా 2011 నవంబర్ నుంచి 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే ఒక పక్కన గోచారిత్య అష్టమ శని, ఇంకో పక్కన తీసుకున్నట్లయితే మీకు ఈ గురుడు అంతర్దశ. ఆ గురుడు ఈ జాతకానికి చదువు పరంగా తీసుకున్నా లేకపోతే డెవలప్మెంట్ పరంగా తీసుకున్నా ఇబ్బంది పెట్టే ప్లానెట్ కాబట్టి అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. వీటి వల్ల ఏదైనా సరే ఎక్కడిక్కడ స్ట్రక్ అయిపోవడం, ఆగిపోవడమో, దానివల్ల ముందుకెళ్లాలని ఇబ్బందులు జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు వీటి పరిహారాలు పాటించండి. ఇది జ్యోతిష పరంగా చెప్పేది. ఇక వాస్తుపరంగా తీసుకున్నట్లయితే ఇతనికి ఈశాన్యం ఒకటి, అలాగే ఈస్ట్కి సంబంధించి ఒకటి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈశాన్యాన్ని ఈస్ట్ని కాకుండా వీళ్ళంతవరకు పడమరు కానీ నార్త్ కానీ ఇవి చాలా చక్కగా పడతాయి. కాబట్టి ఈ డైరెక్షన్స్ తీసుకుంటే మంచిది. అలాగే మీరుండే ఇల్లు డైరెక్ట్ ఈస్ట్, డైరెక్ట్ నార్త్ ఈస్ట్ అయినా ఇతనికి ఇబ్బంది అయినా దాన్ని మీరు మార్చుకోలేని సందర్భంలో అట్లీస్ట్ ఇతను ఉండే రూమ్ లో అయినా డైరెక్షన్ ఇతను మార్చుకోవడం చాలా సులభం. ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకోండి. నెంబర్ 2, అలాగే ఈ యొక్క గురుడికి సంబంధించి మీరు దత్తాత్రేయ శ్లోకాలు వినిపించడం కానీ పఠించడం కానీ చాలా చక్కటి పరిహారం. అలాగే ఆవుకి పసుపచ్చ టట్టులు పెట్టడము, గురువారం దేవాలయ సందర్శన చేయడము, ఇవి కూడా చాలా ముఖ్యమైన పరిహారాలుగా చెప్పొచ్చు. అలాగే చేతికి ఏదైనా కనక పుష్యరాగం లాంటిది ఉంటే అది ఉపయోగపడదు కాబట్టి పుష్యరాగం తీసేయడం చాలా అవసరము. అవకాశం ఉంటే మీరు చేయగలిగితే ఎడమ చేతి మధ్య వెళ్ళి 11 సెంట్ల పైన డైమండ్ 11 సెంట్లు, క్యారెట్లు కాదు, పెట్టుకున్నట్లయితే పరిహారంగా చాలా చక్కగా ఉంటుంది. ఈ అష్టమ శని ప్లస్ ఈ గోచారీత్యా నడిచేది, ఈ మామూలుగా గ్రహస్థితి ఇవంత అనుకూలంగా లేని కారణంగా గ్రోత్ లో అంటే అభివృద్ధిలో కుంటుపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పరిహారాలు మీరు అన్ని పాటించిన మీద తప్పనిసరిగా అతనికి మంచి మార్గం అనేది నెక్స్ట్ ఇయర్ మే నుంచి చక్కటి చేంజ్ అనేది కనబడుతుంది. ఈ లోపల ఈ పరిహారాలన్నీ పాటించండి. ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి రోజు కార్యక్రమంలో ప్రేక్షకుల జాతక సమస్యల పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేస్తారండి. ధన్యవాదాలు. ఈనాటి గుడ్ టైం కార్యక్రమంలో మీ జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ రోజు కాల్ కలవని వాళ్ళు ఏమాత్రం బాధపడద్దు. మీ సమస్యను సూటిగా స్పష్టంగా మాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి. పద్మజారాణి గారు మీ సమస్యకు పూర్తి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. ఇది ఈనాటి గుడ్ టైం కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033.